తోబుట్టువుల ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ పండుగ. అయితే ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు అనే దానిపై చిన్న గందరగోళం అయితే నెలకొంది. అంతేకాకుండా చంద్రగ్రహణం కూడా ఉండటంతో రాఖీ కట్టవచ్చా లేదా, ఎప్పుడు కట్టాలి అనే దానిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కాగా ఇప్పుడు మనం దాని గురించి వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అన్నా చెల్లెళ్ళ ప్రేమకు, వారి మధ్య ఉండే ప్రేమకు, ఆప్యాయతలకు ప్రతీకగా రక్షాబంధన్ అయితే జరుపుకుంటూ ఉంటాం. అయితే ప్రతి సంవత్సరం రాఖీ పండుగను శ్రావణ పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 27, 28 2 తేదీలు ప్రస్తావించడంతో పండుగ విషయంలో చిన్న గందరగోళం అయితే నెలకొంది. మరి అసలు పండుగ రోజు ఏ రోజు జరుపుకోవాలి అనే దానిపై చాలామందిలో స్పష్టత అయితే లేదు. అయితే ఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 28వ తేదీన జరుపుకోవాలని మన యొక్క పండితులు సూచిస్తూ ఉన్నారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28వ తేదీన ఉదయం 9 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఉదయ తిథి ప్రకారంగా చూస్తే 2026 ఆగస్టు 28వ తేదీన అందరూ జరుపుకోవాలని మన యొక్క పండితులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాఖీ కూడా సరైన సమయంలో కట్టాలి అంటారు. అందువలన ఆగస్టు 28వ తేదీన ఉదయం 6 గంటల 23 నిమిషాల నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం. ఇక సోదరీమణులు మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీ కట్టుకోవచ్చంట. అయితే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా వస్తుంది. దీంతో చాలామంది అసలు గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా అనే అయోమయంలో పడిపోయారు. అయితే ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించదు, అంతేకాకుండా సూతకాలం కూడా వర్తించదు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు లేకుండా ఆనందంగా ఈరోజు రాఖీని కట్టుకోవచ్చంట. ఇక మీరు కూడా ఈ రాఖీ పండుగని మీ సోదరీమణులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు గనక నచ్చితే వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.